పేపర్లో ఇచ్చినట్లుగాను కోరిక చేకరణ జరిగినట్లుగాను దేవుని వైపు చూసి మనం ప్రార్థించుకుందాం. మా ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకం గల మా తండ్రి, మహాపరిశుద్ధ క్షేమ దేవ, జీవాధిపతి, నిన్న నేడు వారి దేవ, మార్పుషణ దేవ, స్తోత్రమైన మీ కుమారుడును మా రక్షకుడును యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామములో నీ పాద సన్నిధిలో చేరి మేము తండ్రి ఈ విధంగా కూడిచుటకు మీరు ఇచ్చిన సమయం బట్టి మీకు స్తోత్ర. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామందు కూడి ఉంటారు వారి మధ్యలో నేను ఉంటానని శ్రేష్ఠదేవా, నీ ప్రసన్నతను నీ మహిమను మా మధ్యలో ఉంచినందుకు మీకు స్తోత్రం చేసుకుంటున్నాను. దైవ తండ్రి, ఈ సమయంలో తండ్రి వచ్చినందుకు మీకు స్తోత్రాలు. దైవ తండ్రి, మేము ఈలాగా కూడి చిట్ట మీ చిత్తమై ఉంటున్నది కనుక నీ చిత్త ప్రకారం ఈ భూలోకములో తండ్రి మేము చేసి నీ చిత్తాన్ని తండ్రి అనుభవించిన వారమై, ఎరిగిన వారమై, నీ చిత్తానికి శిరస్సుమై వహించిన వారమై ఈ లోకంలో తండ్రి చేయుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దైవ తండ్రి, బలహీనము, దైవ తండ్రి తొట్టిల్ల వారము, ఎందుకు పడికిరంటి వారము కనుక తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోండి. దైవ తండ్రి బలపరచండి. దైవ తండ్రి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దైవ తండ్రి సమయంలో తండ్రి ఈ పాటల ద్వారాను వాక్యం ద్వారా మాతో తండ్రి మాట్లాడండి. నీ పాటలను మీ స్తుతించి మహిపరచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దైవ తండ్రి, ఎవరైనా చుట్టుపక్కల ఉంటున్న వారందరి నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. దైవ తండ్రి, మేము ఇలా తండ్రి కూడు చుట్టులో దైవ తండ్రి ప్రతి ఒక్కరు నేను తెలుసుకొని దైవ తండ్రి నిన్ను అనుభవించి నీ సాక్షులుగా ఈ భూలోకంలో తండ్రి జీవించటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దైవ తండ్రి, కనికరించిన దేవ దయచేయండి. మాకు కాదు నీ నామ కీర్తి కలుగుటకే పాపి రక్షణ కలుగుటకు తండ్రి ఈ లోకంలో మేము చేయుటకు ఇక్కడ మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. సహాయం చేయండి. సమయం అంతటిని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. దైవ తండ్రి ప్రతి ఒక్కటి మీరు స్వాధీనించుకోండి, సహాయం చేయండి, హృదయమని ప్రార్థిస్తున్నాం. దైవ తండ్రి తండ్రి ఇక్కడ తండ్రి మీరు చేస్తున్న ప్రతి ఒక్క పని తండ్రి తండ్రి మీరే తండ్రి అభివృద్ధి చేయమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కనికరించండి. దైవ తండ్రి నూతనమైన ఆత్మ దయచేయండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కనికరించండి. ఈ సమయం అంతట్లో మీ చేతికి అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభువుని మీకు ఆరోపించుకుంటూ ఈ కొద్ది పౌలు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అడిగి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సేమ్ గీతలు పాటలు పాట పాడుకున్నా. యవనస్తుల కొరకు ఏర్పరచబడిన పాట పుస్తకంలో పాట సంఖ్య 115.
పాట సంఖ్య 115. నేను నిన్ను ఎన్నడూ విడువను, నేను నిన్ను ఎన్నడూ ఎడబాయను. గర్భమున పుట్టిన పిల్లలను కరుణింపక తల్లి మనుషుల, తన గర్భమున పుట్టిన పిల్లలను కరుణింపక తల్లి మనుషుల. వారైన పిల్లలను మరతులు గాని నేను నీకు ఎన్నడూ మరువను. వారైన పిల్లలను మరతులు గాని నేను నిన్ను ఎన్నడూ మరువను. నేను నిన్ను ఎన్నడూ విడువను. నేను నిన్ను ఎన్నడూ ఎడబాయను. నేను నిన్ను ఎన్నడూ విడువను. నేను నిన్ను ఎన్నడూ ఎడబాయను. నీ దుఃఖములలో నేను దుఃఖించు, వాటిని భరించు. నీ దుఃఖములలో నేను దుఃఖించు, వాటిని భరించు. నీ ఆనందములలో నేను ఆనందించుచు, నీతో కలిసి ఉల్లసితును. నీ ఆనందములలో నేను ఆనందించుచు, నీతో కలిసి ఉల్లసితును. నేను నిన్ను ఎన్నడూ విడువను. నేను నిన్ను ఎన్నడూ ఎడబాయను. నేను నిన్ను ఎన్నడూ విడువను. నేను నిన్ను ఎన్నడూ ఎడబాయను. యుగ సమాప్తి వరకు నీతో కూడా ఉంది, ఆత్మతోడ నడిపించు. యుగ సమాప్తి వరకు నీతో కూడా ఉంది, ఆత్మతోడ నడిపించు. కడు పాప వలె నిన్ను సురక్షితుని చేసి దుష్టత్వము నుండి కాపాడెదను. కడు పాప వలె నిన్ను సురక్షితుని చేసి దుష్టత్వము నుండి కాపాడెదను. నేను నిన్ను ఎన్నడూ విడువను. నేను నిన్ను ఎన్నడూ ఎడబాయను. నేను నిన్ను ఎన్నడూ విడువను. నేను నిన్ను ఎన్నడూ ఎడబాయను. నీవు నన్ను ఘనపరచి భయముతోడ నడచి యథార్థత చూపితివి. నీవు నన్ను ఘనపరచి భయముతోడ నడచి యథార్థత చూపితివి. కావున దీవెనల మూటనిపై కుమ్మరించి నా దక్షిణస్తముతో ఆదుకొందును. కావున దీవెనల మూటనిపై కుమ్మరించి నా దక్షిణస్తముతో ఆదుకొందును. నేను నిన్ను ఎన్నడూ విడువను. నేను నిన్ను ఎన్నడూ ఎడబాయను. నేను నిన్ను ఎన్నడూ విడువను. నేను నిన్ను ఎన్నడూ ఎడబాయను.
పాట సంఖ్య 34. పాట సంఖ్య 34. ఘనమైన యేసునామం ప్రతి నోట నుండును, దివ్యమగు ఆయన సన్నిధి ప్రతి చోట నుండును. యేసునామం ప్రతి చోట నుండును, దివ్యమైన సన్నిధి ప్రతి చోట నుండును. ఘనమైన రాసుగా ప్రతి మోకాలుండును, ప్రభు యేసు రాకడ దినము ప్రతి చోట. హల్లెలూయా హల్లెలూయా ప్రభునామం స్తుతియందు, హల్లెలూయా హల్లెలూయా ప్రభు నిత్యం స్తుతియందు. హల్లెలూయా హల్లెలూయా ప్రభునామం స్తుతియందు, హల్లెలూయా హల్లెలూయా ప్రభు నిత్యం స్తుతియందు. ఘనమైన యేసునామం ప్రతి నోట నుండును, దివ్యమైన సన్నిధి ప్రతి చోట నుండును. యేసు ఘననామము పేర ప్రతి మోకాలుండును, ప్రభు యేసు రాకడ దినము ప్రతి నేత్రముగానును. హల్లెలూయా హల్లెలూయా ప్రభునామం స్తుతియందు, హల్లెలూయా హల్లెలూయా అనునిత్యం స్తుతియందు. హల్లెలూయా హల్లెలూయా ప్రభు యేసు స్తుతియందు, హల్లెలూయా హల్లెలూయా అనునిత్యం స్తుతియందు. ప్రభువైన యేసునామం మధురం మధురం, ఆత్మీయ ఆకలిదప్పు ప్రభువైన యేసునామం వీరులకు విందనామం, అన్ని నామములకు పైగా ఉన్నతమైన నామం. హల్లెలూయా హల్లెలూయా ప్రభునామం స్తుతియందు, హల్లెలూయా హల్లెలూయా నిత్యం స్తుతియందు. హల్లెలూయా హల్లెలూయా ప్రభునామం స్తుతియందు, హల్లెలూయా హల్లెలూయా నిత్యం స్తుతియందు. బహుమూల్యమైన నామం ఆదరణీయ యేసునామం, భూలోకమంతటిలోన ఆరాధన యోగ్య నామం. 10,000 శ్రేష్ఠ నామం పూజకు యేసునామం, ఈ లోకమంతటను కొనియాబడు నామం. హల్లెలూయా హల్లెలూయా ప్రభునామం స్తుతియందు, హల్లెలూయా హల్లెలూయా నిత్యం స్తుతియందు. హల్లెలూయా హల్లెలూయా ప్రభునామం స్తుతియందు, హల్లెలూయా హల్లెలూయా నిత్యం స్తుతియందు. పాపక్షమాపణ నొసగు సామర్థ్యమైన నామం, సాతాను నోడించు శక్తిగల మరణమును మరణము ద్వారా ఓడించిన యేసునామం, లోకమునకు నిత్య జీవము కలిగించిన కరుణామం. హల్లెలూయా హల్లెలూయా ప్రభునామం స్తుతియందు, హల్లెలూయా హల్లెలూయా
నిత్యం స్తుతిస్తూ హల్లెలూయా హల్లెలూయా ప్రభునామం స్తుతిస్తూ హల్లెలూయా హల్లెలూయా నిత్యం స్తుతిస్తూ. సంఖ్య 163 సంఖ్య 163 సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో. శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో సహించిన వారైతే ఏలుదుము ఆయనతో సహించిన వారైతే ఏలుదుము ఆయనతో సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో. యేసు కొరకై ఈ లోకములో నిందలు హింసలు పొందగా, యేసు కొరకై ఈ లోకములో నిందలు హింసలు పొందగా, యేసు కూడా మన తోడుగా, యేసు కూడా మన తోడుగా సహించి ఓదార్చి ప్రేమ చూపును సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో. నీతి కొరకై ఆకలి తప్పి కలిగి మనమెల్ల చేయుండా, నీతి కొరకై ఆకలి తప్పి కలిగి మనమెల్ల చేయుండా, నీతి సూర్యుడు మన తోడై, నీతి సూర్యుడు మన తోడై నీతిని నెరవేర్చి కృప చూపును సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో సహింతుము శ్రమలన్నీయు
యేసుకే సంతోషముతో సువార్త కొరకై శరణుండిన కొరడా దెబ్బల సహించగా సువార్త కొరకై శరణుండిన కొరడాల దెబ్బల సహించగా దివారాత్రం ప్రభు నేత్రము దివరాత్రము ప్రభు నేత్రము కృప చూపి ప్రేమతో ఆదరించును శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో సహింతును శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో లోకమందు శ్రమలు లోకస్తుల దేశము కలుగు లోకమందు పలు శ్రమలు లోకస్తుల దేశము వలన కలుగు లోకాధికారి లోకమును లోకాధికారి లోకమును జయించిన ప్రభువే మనగాయుడు సంగీతము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో సంగీతము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో క్రీస్తుతో రాజ్యం చేయు ఘనత ముందు శ్రమలన్నీ తగినవి కావు క్రీస్తుతో రాజ్యము చేయు ఘనత ముందు ఈ శ్రమలెన్న తగినవి కావు క్రీస్తుతో వారసులవుటకు క్రీస్తుతో వారసులవుటకు మన చూపు సకలమే సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో సహించిన ఆయమైతే ఏలుదుము ఆయనతో సహించిన వారమైతే ఏలుదుము ఆయనతో సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషంతో సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో సంఖ్య 153 హిందీ పాట పాడుకుందాం. పాట సంఖ్య 153. ईसु तू है महान, मेरे लिए तू है महान.
तू गई महान, मेरे लिए तू गई महान, यीशु तू गई महान, मेरे लिए तू गई महान, मेरे लिए सबके लिए दिया है महान, मेरे लिए सबके लिए प्राण दिया है महान, यीशु तू गई महान, मेरे लिए तू गई महान, यीशु तू गई महान, मेरे लिए तू गई महान, क्रूस पर तुम बढ़ाया अपना, अर्पण किया जीवन अपना, क्रूस पर तुम बढ़ाया अपना, अर्पण किया जीवन अपना, यीशु प्रभु ने हमको अपना बना लिया, यीशु प्रभु ने हमको अपना बना लिया, यीशु तू गई महान, मेरे लिए तू गई महान, यीशु तू गई महान, मेरे लिए तू गई महान, पापों को क्षमा देता है, साथ हमको ले चलता है, पापों को क्षमा देता है, साथ हमको ले चलता है, हमको छुड़ाए पाप से हो अपना बना लिया, हमको छुड़ाए पाप से हो अपना बना लिया, यीशु तू गई महान, मेरे लिए तू गई महान, यीशु तू गई महान, मेरे लिए तू गई महान, यीशु प्रभु प्यारा है, वो ही मेरा सहारा है, यीशु प्रभु प्यारा है, वो मेरा सहारा है, कैसे हमको प्यार कितना प्रभु यीशु ने किया, कैसे हमको प्यार इतना प्रभु यीशु ने किया, यीशु तू गई महान, मेरे लिए तू गई महान, यीशु तू गई महान, मेरे लिए तू गई महान, मेरे लिए सबके लिए प्राण दिया है महान, मेरे लिए सबके लिए प्राण दिया है महान, यीशु तू गई महान, मेरे लिए तू गई महान, तू गई महान, मेरे लिए तू गई महान।
సమయంలో కొంత దేవుని వాక్యం తీసుకొని కొంత మనం ఊహించుకుందాం. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రభు వచ్చే వరకు మనము ఆయన పనిని మనం చేయమని దేవుని వాక్యంలో మనము కొంత చూసుకున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 కొరింథీ 11వ అధ్యాయము 26వ వచనం. 1 కొరింథీయులకు 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. మనం ఇక్కడ ఏ మాట తీసుకోవాలంటే ప్రభు వచ్చే వరకు మనం ఏం చేయాలంట? ఆయన మరణమును ప్రచురము చేయాల. ఆయన మరణము పునరుద్ధానమును మనము చుట్టుప్రక్కల ఉంటున్న అందరికీ మనము ప్రకటించే వారంగా చేయాలని వాక్యం అనేది సెలవుస్తున్నది. ప్రభు వచ్చే వరకు. ఎందుకు చేయాలంటే దేవుడు మన కొరకు ఆయన తను తాను అప్పగించుకుని ఆయన శిలువలో చేసిన కార్యాన్ని బట్టి మనము ఆయనను జ్ఞాపకం చేసుకోవాలా, ఆయనను రచించాలా, ప్రకటించాలంటే మనం ఏం చేయాలంటే మనలో ఏముండాలంటే మొట్టమొదటిగా ఆయనను మనము విశ్వసించాలి, నమ్మవాల. ఆయనను నమ్మిన వారు, ఆయన కొరకు జీవించిన వారు ఆయనను ప్రకటిస్తారు. అదే మనము అపోస్తల కార్యం 2:42 చూస్తాము. ఏముందంటే మాట అపోస్తలుల బోధ యందును, ఆ బోధను మనము మొట్టమొదటిగా ఆ వాక్యాన్ని మనము నమ్మాలా. నమ్మి విశ్వసించిన తర్వాత మనం ఏం చేయాలా? ఆ సహవాసంలో మనము పాల్గొనాలా. వాక్యాన్ని నమ్మాలా, బోధన నమ్మి సహవాసంలో పాల్గొని దాని తర్వాత రొట్టె విరుచుటి యందును ప్రార్థన యందును ఎడతెగక ఉండాలన్న. ఎడతెగక విడవకుండా మనము ఇవి పాటించే వరంగా ఉండాలన్నమాట. ఎవరు? ఆయనను విశ్వసించిన వారు, ఆయనను నమ్మి ఎరిగిన వారు ఈ కార్యాలని చేయాలి. బాప్తిస్మం తీసుకొని ఆయన కొరకు జీవిస్తూ నమ్మకంగా ఈ లోకంలో ఉంటున్న వారు ఈ కార్యాలన్నీ చేయాలని వాక్యము మనకి తెలియపరుస్తున్నది. ఎందుకంటే ప్రభువు మన కొరకు విందుగా మారేను. చూడండి, ఈ విందు ఉదాహరణ తీసుకోవాలంటే ఏర్పరిచిన వారు ఎవరంటే రాజు. మన ప్రభు ఎవరు? రాజుల రాజు అన్నమాట. ఆ రాజ్యానికి మనము పిలువబడ్డాము. ఏ రాజ్యానికి? యేసు రాజ్యానికి మనము పిలువబడ్డాము. మన రాజు రాజుల రాజు, ప్రభుల ప్రభువు, మహారాజు, అలంకరింపబడిన రాజు, శాశ్వతమైన రాజు
సర్వభూమికి రాజు, సకల జనులకు రాజు, సకల యుగములకు రాజు, సదాకాలమునకు ఆయన రాజు, షాలేము రాజు. చూడండి, ఆ రాజుకు ఇంత పేరున్నాయన్నమాట. కనుక ఆ రాజు విందుకు మనము వచ్చిన వారము ఎలా ఉండాలా? ఆ రాజు విందులో మనము ఉండాలంటే మనలో ఏముండాలంటే పరిశుద్ధమైన జీవితం ఉండాలా, పరిశుద్ధత మనము కలిగి ఉండాలా. పరిశుద్ధత దాని తర్వాత నీతి, మన జీవితంలో నీతి ఉండాలా, పరిశుద్ధత ఉండాలా, నమ్మకత్వం ఉండాలా, దాని తర్వాత ఆత్మీయత ఉండాలా. ఇవి ఉన్నట్లయితే, ఇవి మనలో ఉండవలసిన కార్యములు. ఇవి ఉన్నట్లయితే ఆ రాజు ఇందులో మనమందరము పాల్గొంటకు హక్కులం అన్నమాట. ఆ రాజ్యంలో మనము పిలువబట్టుకు రాజుల కోటకు మనం అర్హులుగా ఉంటాము. ఎప్పుడైతే మన జీవితంలో నీతి కలిగి ఉంటామో, మన జీవితంలో ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి ఉంటామో, మన జీవితంలో ఎప్పుడైతే నమ్మకత్వం కలిగి ఉంటామో, మన జీవితంలో ఎప్పుడైతే ఆత్మీయమైన జీవితం మనం కలిగి ఉంటామో, అప్పుడు ఆ రాజ్యానికి మనము వారసులం అవుతాము. కనుక ఆ రాజ్యంలో మనము ప్రవేశించాలంటే మనము ఇవన్నీ మనము కలిగి ఉండాలి. కనుక ఏమిటి వలన ముందుగా మనము వాక్యం చూసుకుందాం. ఆ వాక్యం ఏంటంటే లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం నుండి 36 వరకు, 30వ వచనం నుండి 36 వరకు మనం చదువుకుందాం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతనిని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయాను. అప్పుడు ఒక యజమానుడు ఆ త్రోవలో విడుట తటస్థించెను. అప్పుడు ఒక యజమానుడు ఆ త్రోవను విడుట తటస్థించెను. అతడు అతని చూచి పక్కగా పోయాను. అలాగుననే లేవిడప్పుడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడిన చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతనిని గాయమును కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూల వాని ఇంటికి తీసుకుని పోయి అతనిని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనాలను తీసి ఆ పూటకూల వానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకా ఏమైనాను ఖర్చు చేసినట్ల నేను మరలా వచ్చినప్పుడు అది మీకు తీర్చిదనని అతనితో చెప్పి పోయాను. కాగా దొంగ చేతులు చిక్కిన వాడికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగు వాడైనని మీకు తోచుచున్నదని యేసును అడగగా అతని మీద జాలి పడిన వాడే అన్నాడు. చూడండి, ఈ కార్యం అంతా మనకి
యేసు ప్రభు అక్కడ అక్కడ చెప్తున్నట్టు మనము చూస్తున్నాము. ఏమిటంటే అక్కడ యెరూషలేము నుండి యెరికో, యెరూషలేము నుండి యెరికోకు ఒక మనుషుడు వెళ్తూ ఉన్నాడు. యెరూషలేము అంటే వాక్యం ఏం తెలుస్తుందంటే సమాధాన గృహము, సమాధానమైన గృహము, సమాధానమైన గృహము. అక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరికో. యెరికో అంటే మనము దాని అది నెట్లో మనం చూసినట్లయితే సెర్చ్ చేసి దొంగల గృహము, దొంగల గృహము అని వస్తుందన్నమాట. అంటే సమాధాన గృహం నుండి ఎక్కడికి వెళ్తున్నాడంట? దొంగల గృహానికి. దొంగలు ఉండే ఇంటికి వెళితే, దొంగలు ఉండే ఆ ఏరియాకి వెళితే ఎవరు దోచుకుంటారు? వాళ్ళ సొమ్ము దొంగలే దోచుకుంటారు అన్నమాట. ఇక్కడ ఆ యెరూషలేము నుండి యెరికో మార్గంలో అక్కడ ఎవరు పడ్డారంట? దొంగలు పడ్డారు. దొంగలుండే ఊర్లో ఎవరు ఉంటారు? దొంగలు ఉంటారు, మనిషి వాళ్ళు ఉంటారు కదా. ఆ విధంగా ఆ దొంగల చేతిలో చిక్కుబడి అక్కడ ఆయన ఏమేమి దోచుకున్నారంట? అంత దోచుకొని ఆయన కొర ప్రాణంతో అతన్ని విడిచిపెట్టిపోయారు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఏమి దోచుకున్నారు అని చూసినట్లయితే, వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయేది. చూడండి, ఇక్కడ ఏం చూస్తున్నామో, దొంగలు దేని కొరకు వస్తారని మనము సాధారణంగా మనం తెలుసు మనకి. మన ఇళ్ళల్లో దొంగలు దోచుకోవటానికి వస్తారంటే ఆ దొంగలు దేని కొరకు వస్తారు? విలువైన వస్తువుల కోసం, బంగారము, ఏదైనా మంచి వెలగల వస్తువులు ఉంటే వాటిని దోచుకోవటానికి వస్తారన్నమాట కదా. అయితే ఈ దొంగలు ఎలాంటి వారు? విచిత్రంగా ఉన్నారు ఈ దొంగలు ఆ మనుషుల దగ్గర ఏం దోచుకుంటున్నారంట? తన బట్టలు. చూడండి ఏమందంటే, వారు అతని బట్టలు దోచుకొని, ఆ దొంగల చేతిలో చిక్కున్నప్పుడు ఆ మనుషుడు వారు ఏం దోచుకుంటున్నారంట? తన బట్టలు దోచుకొని తను ఏం చేస్తున్నారు? కొర ప్రాణముతో విడిచిపెట్టిపోతున్నారు. చూడండి, ఇక్కడ ఈ దొంగలు విచిత్రమైనగా ఏం చేస్తున్నారంటే తన బట్టలు దొంగతనం చేస్తున్నారు. కనుక ప్రేమిటి వారారా, ఇది ఈ వాక్యంలో మనకి ఏం చూస్తున్నారంటే, ఇది వారు దోచుకుంటుల్లో బట్టలంటే వారి యొక్క ఆత్మీయంగా వారిని దిగంబరులై చేస్తున్నారు. దిగంబరత్వము అది ఏమిటంటే, మనలను దేవుని సన్నిధికి రానికుండా, దేవుని మందిరానికి కలుసుకోనికుండా, సమయానికి దేవుని మందిరానికి రానివ్వకుండా, దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఏదో ఒకటి మనలను వెనక తోసే ఆలోచన తెచ్చేదే
అది సాతాను యొక్క ఆలోచన, అది దిగంబరత్వము, ఆత్మీయంగా దిగంబరత్వం చేస్తున్నది. మన జీవితంలో దిగంబరత్వము కలిగి ఉంటున్నామంటే అది ఇదే అన్నమాట. దేవుని సమయాన్ని దొంగలించటం, దేవుని కొరకు మనం జీవించకుండా, దేవుని పని మనం చేయకుండా చేయటమే దిగంబరత్వము. కనుక దేవుని పని మనం ఎక్కడ అశ్రద్ధ చేస్తున్నామో దానిని సాతానుడు మనను ఏం చేస్తున్నాడు? ఆత్మీయంగా దిగంబరత్వంలోనికి తీసుకెళ్తున్నాడు. కనుక దేవునిని వెంబడించటంలో మనము వెనుకంజ వేయటము, దేవుని కొరకు జీవించటంలో మనము అశ్రద్ధగా మనం చేయటం, అలాగా చేయటం ద్వారా మనకు ఆత్మీయ జీవితంలో ఎంతగానో దిగంబరత్వంలో మనం వెళ్తూ ఉంటున్నాము. కనుక ప్రేమిటి వల్ల ఆలోచించాలా. ఇతను సమాధానమైన గృహం ఉంటూ దొంగలు ఉంటున్న అక్కడికి వెళ్ళటం ద్వారా తను దిగంబరత్వంలో విడిచినట్టుగా మనం చూస్తున్నాము. ఆ విధంగా మనము దేవుని సన్నిధి నుండి మనము లోకం వైపు తిరిగినట్లయితే, లోకం వైపు వెళ్ళినట్లయితే సాతానుడు మనలను ఏం చేస్తాడు? దిగంబరులుగా చేస్తాడు, దోచుకుంటాడు. వాడు దొంగయు దోచుకుని వాడును. సాతానుడు ఎవరంట? మనలో ఉన్నదాన్ని దొంగలించటమును దోచుకోవటమే వాడి పని అన్నమాట. కనుక ప్రేమిటి వారా, వాని ఎడల మనము జాగ్రత్త కలిగి ఉండాలా. మనము అశ్రద్ధ కలిగినట్లయితే, అశ్రద్ధ మనము చూపించినట్లయితే వాడు మనలను దిగంబరులుగా చేస్తాడు. కనుక ఆ దిగంబరత్వంలో మనము వెళ్ళకుండా ఉండాలంటే ఆయన సన్నిధిని, సమాధానమైన గృహములో మనం ప్రవేశించిన వారంగా ఉండాలా. సమాధానమైన గృహాన్ని మనం వెంబడించే వారంగా ఉండాలా, విడవకుండా వెంబడించే వారంగా ఉండాలా. ఇంకా మనము తను దిగంబరత్వం నుండి ఎవరు ఆయన విడిపిస్తారని మనం ఇంకా చూస్తున్నట్లయితే చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాము అధ్యాయంలో, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతని చూచి ఏం చేశారంట? ప్రక్కగా పోయేను. అలాగుననే లేవీడొకడు
ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయేను. చూడండి, ఇక్కడ మనము ఇద్దరు మనుషులను చూస్తున్నాము. ఒక ఆయన ఎవరంట? యాజకుడు, రెండో ఆయన లేవీయుడు. మూడో మనిషి కూడా చూస్తాము. చూడండి 33వ వచనంలో, అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయో ద్రాక్షారసం పోసి అతని గాయములను కట్టి అతని వాహనము మీద ఎక్కించి ఒక పూలవాణి ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించెను. చూడండి, ఇక్కడ మనము ముగ్గురు వ్యక్తులను చూస్తున్నాము. ముగ్గురు వ్యక్తులు. మొట్టమొదటి వ్యక్తి యాజకుడు, రెండో వ్యక్తి లేవీయుడు, మూడో వ్యక్తి సమరయుడు. ముగ్గురు వ్యక్తులలో 3 ఉదాహరణ మనము చూడగలము. ఎలా అంటే, మొట్టమొదటి వ్యక్తి ఎలాంటి వాడు? మొదటి వాడు ఎలా ఉన్నాడంట? ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణకు మనం చూస్తే, నాది నాదే అనేవాడు మొదటివాడు. నాది నాదే అంటే ఇతను ఏం చేశాడు? అతను చూసి పక్కగా వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకు పక్కగా వెళ్ళిపోయాడు? అతన్ని తీసుకొని పోయి అతని దెబ్బలు గాయాలు కట్టి హాస్పిటల్లో చేర్చి అతని హాస్పిటల్ ఖర్చంతా చూసి దాని తర్వాత అతనికి ఏమి కావాలో అతను చేసి ఎన్ని చేస్తే నాకేమొస్తుంది? ఇతను చేయటం వల్ల నాకు ఏం కలుగుతుంది? ఏం లాభము? ఇతని వల్ల నాకు ఏమి ప్రయోజనము? ఇతను చేయటంలో నేను నష్టపోయి నాకు ఏమొస్తుంది అని ఇతను తటస్థించి పక్కకి పోయేవాడు అనమాట. ఎవరు? నాది నాదే అనే జాబితా ఉండే యాజకుడు. నాది అంటే నాకున్నది నా చాలు, నేను ఎవరికి ఇవ్వను, ఎవరికి పెట్టను అనే స్వభావం అన్నమాట. నాది నాదే. రెండో వ్యక్తి చూసినట్లయితే నీది నాదే, నీ దగ్గర ఉన్నదంతా నాదే. రెండో వ్యక్తి ఎవరు? ఎలా ఉంటున్నాడు? నీది నాదే. ఇతను కూడా ఏం చేస్తున్నాడు? తను ఏమీ పట్టించుకోకుండా తన దగ్గర ఇంకా దెబ్బ తగిలిందనుకో, తన దగ్గర ఉన్నది ఇంకా ఏమైనా దోచుకొని పోదామా అనే తత్వం కలిగిన వాడు. నీది నాదే అనే స్వభావం కలిగినవాడు అనమాట. చూడండి, మన జీవితంలో కూడా ఇలాగా ఈ లోకంలో మనము ఉంటున్నాము. నశించిపోతున్న ఎంతోమంది ఆత్మల పట్ల మనము అక్కర్లేని వారంగా వారి నిమిత్తము మనము ఏమి పట్టించుకోకుండా వారి ఎలా పోతే కానీ మనకి ఇబ్బంది లేదు, నేను బాగుంటే చాలు అనే విధముగా ఉన్నట్లయితే మనకి ఏ ప్రయోజనం లేదన్నమాట. అలాంటి వారు ఉండేవారు ఈ మొదటివాడు. ఎంతోమంది దేవుని ఎరగకుండా
వాళ్ళని దర్శించడానికి వెళ్ళాలంటే దాన్ని కూడా మనం సమయాన్ని తీసుకోకుండా వారి కొరకు ప్రార్థన చేయాలంటే వాటిని కూడా మనం అశ్రద్ధ చేసిన వారంగా ప్రార్థన చేయకుండా వారి కొరకు ఈ విధంగా మనం జీవించడం ద్వారా మనము ఆత్మీయ జీవితంలో నష్టపోయే వారంగా ఉంటున్నాం. వీరి వలె నేను బాగుంటే చాలంటే ఏమిటి వల్లరా దేవుడు మనము ఈ పని కొరకు మనము ఏర్పరచుకోలేదు. రెండో వ్యక్తి చూసినట్లయితే నీ దగ్గర ఉన్నంత నాదే. చూడండి ఎలాంటిదంటే ఈ లోకంలో ఇక్కడ వరదలు కానీ సునామీ కానీ లేక ఏదైనా బస్సు యాక్సిడెంట్లో కానీ ఇలా చనిపోయిన పరిస్థితులలో ఉంటున్న వారు అక్కడ కొంతమంది వెళ్ళి కొంతమంది కాపాడటానికి అంబులెన్స్ ఫోన్ చేస్తుంటే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులను దోచుకోవటానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇదనమాట నీదంతా నాదే అని. వారిని ఆత్మీయంగా మనం చూసినట్లయితే ఈ లోకంలో వారు లోకరీతిగా ఎంతో బలహీనులుగాను కృంగిపోయిన వారుగాను ఉంటున్నప్పుడు వారిని మనం ఏం చేయాలా? పరామర్శించే వారుగా ఉండాలా. వారి గాయాన్ని కట్టేవారుగా ఉండాలా. అలా లేకుండా వారి దగ్గర ఉన్నది ఇంకా తీసుకోవటానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇతర సంఘాలు మనం చూసినట్లయితే ఎంతో పేద పరిస్థితుల్లో ఉన్నవారు ఆ సేవకుడు వారి ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వారిని ఈ విధంగా వారు సేవ చేస్తున్నారండి. సేవకుడు కొరకు వాళ్ళు ఎంతో కొంత వాళ్ళు కలిగినంత ఇస్తుంటారు. ఇస్తుంటే ఈ సేవకుడు ఇంకా వారి యొద్ద ఆశించి వారి దగ్గర ఇంకా ఆ పేదవాళ్ళ దగ్గర ధనము దోచుకోవాలని ప్రయత్నించేదే ఇదొక ఆత్మీయ జీవితంలో దిగంబరత్వము. ఈ దిగంబరత్వం కూడా మనం మన జీవితంలో ఉండకూడదు. మొట్టమొదటిగా నాదే వారెట్టపోతే మనకి అవసరం లేదు, పని లేదు అన్న ఆ దిగంబరత్వం మొట్టమొదటిది. రెండవది, వారు కుంగిన వారిలో వారి దగ్గర నుండి ఇంకా దోచుకోవటం కూడా, అది కూడా దిగంబరత్వమే. ఏంటి వల్లరా మనము ఏ దిగంబరత్వంలో ఉంటున్నామో ఆలోచించాలా. ఈ విధంగా మనము దిగంబరత్వంలో ఉండటం ద్వారా మనము ఆత్మీయ జీవితంలో వెనుక ఉండేవారం ఉంటున్నాము. చూడండి, మూడవ వ్యక్తి చూసినట్లయితే ఏం చేస్తున్నాడంట ఇక్కడ? మూడవ వ్యక్తి ఎవరైనా సమరయుడు. ఈయన ఏం చేస్తున్నారు? ఈయన ఎలాంటి వాడు? నాదంతా నీదే. ఈ సమరయుడు ఎలాంటి వాడంట? నాదంతా నీదే.
మొట్టమొదటి వాడు ఎలా ఉన్నాడు? నాది నాది అనేవాడు. రెండోవాడు నీది నాది అనేవాడు. మూడో వ్యక్తి ఎలాంటి వాడంట? నాది నీదే. మనం పాట కూడా చూస్తున్నాము. నావన్నీయు నీవనియు అమరుడు అగు ఓ ప్రభువు, నీవన్నీయు నాకు ఇచ్చితివి. దేని బట్టి? ఆయన కృపను బట్టి. కాబట్టి ప్రియమైన వారారా, నాదంతా నీదే అనేవాడు ఎవరు అంట? ఆయన సమరయుడు. ఏం చేశాడు? ఆయనను ఏం చేశాడు? 33 వచనము. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోయిచు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనె ద్రాక్షరసం పోసి అతని గాయాలను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటవానికి ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించాను. చూడండి, ఫస్ట్ మనం మొట్టగా ఏం చేస్తున్నాము? అతన్ని చూశాడు. చూసి ఆయన మీద జాలిపడ్డాడు. జాలిపడి దగ్గరికి పోయాడు, నూనె రాశాడు, ద్రాక్షారసం పోశాడు, అతనిని గాయంలో కట్టాడు. దాని తర్వాత ఏం చేశాడు? తన వాహనం మీద ఎక్కించుకొని పోయాడు. పోయి ఒక పూలు వారి ఇంటికి తీసుకొని పోయి తనకి ఏమేమి కావాలో ఆయనకి చేయమని పరామర్శించాడు అన్నమాట. ఆ కూలివానికి ఏమేమి ఇవ్వాలో తిరిగి నేను వచ్చినప్పుడు ఇస్తాను. ఆ విధంగా చూడండి క్రిమిట్ వాళ్ళారా, ఈ సమరయుడు ఏం చేస్తున్నాడు? ఆయనకున్నదంతా ఆ గాయపడిన వానికి గాయాన్ని కట్టి ఖర్చు పెట్టి చేస్తున్నాడు. చూడండి, మన ఆత్మీయ జీవితంలో మనం ఏం చూస్తున్నామంటే, ఈ లోకంలో ఆత్మీయంగా నశించిపోతూ నరకానికి పోతున్న వారందరినీ పట్ల మనము అక్కర కలిగి ఉండాలా. వారిని దేవుని యొద్దకు నడిపించే వారంగా మనము ఉండాలా. దేవుని యొద్దకు నడిపించి వారిని ఆత్మీయంగా మనము వారిని కట్టేవారంగా ఉండాలా. ఇదే ఈ సమరయుడు చేసిన పని. అంత మాత్రం కాకుండా వాని కొరకు క్రయము ఖర్చు పెట్టి పూటకు పూలు వానికి ఇచ్చి ఆ 2 దేనాలు ఇచ్చి, ఇంకా ఏమైనా ఉంటే నేను మరలా వచ్చినప్పుడు నేను నీకు ఇస్తానండి. ఆ విధంగా సమరయుడు వలె మనం ఈ లోకంలో జీవించాలనే దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ మంచి సమరయుని వలె మనము ఆత్మీయ జీవితంలో మనము ఏం చేసుకుంటున్నామంటే, సంఘాన్ని కట్టేవారంగా, సంఘంలో మనం స్థిరంగా నిలబడే వారంగా, ఆయన పనిలో మనము నిమగ్నముగా ఉండేవారంగా ఈ విధంగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. కనుక ఆఖరికి మనము ఏం చూస్తున్నామంటే, 35వ వచనంలో 2వ భాగము, నీవింకా ఏమైనా ఖర్చు చేసిన యెడల నేను మరల వచ్చినప్పుడు అది నీకు ఇచ్చేదనని అతనితో చెప్పాను. చూడండి,
మనము దేవుని పని, దేవుని కొరకు జీవించి దేవుని పనిని మనము అంతకంతగా మనము చేసి ఎంతగా మనం కష్టపడి చేస్తామో ఇక్కడ వాక్యం ఏమి తెలుస్తున్నది? నేను మరలా వచ్చినప్పుడు, ఏమిటి వాళ్ళారా, నేను మరలా వచ్చినప్పుడు ఆ ప్రభు మరలా వచ్చినప్పుడు ఆ ప్రభు వారు మరలా వచ్చినప్పుడు ఏం చేస్తారంట? ఆ కక్షంతా తీరుస్తారంట. చూడండి, ఆయన పని మనం చేసినట్లయితే ఆయన వచ్చినప్పుడు మనకి ఆ ఖర్చంతా తీరుస్తుంది. ఏంటది? మనకి బహుమానము. అది ఏం బహుమానము? ప్రకటనలో చూస్తాము, జీవ కిరీటము, నీతి కిరీటము. ఆయన్ను కొరకు జీవించి ఆయన పని చేసిన వారికి ఆయన ఏమి బహుమానం ఇస్తున్నారు? జీవ కిరీటం, నీతి కిరీటము. కనుక ఆ కిరీటం మనము పొందేవారు ఉండాలని దేవుని వాక్యం చూస్తాం. చూడండి, కాబట్టి ప్రిమిటి వాళ్ళారా, ఆయన వచ్చే వరకు మనం ఎలా ఉండాలా? గట్టిగా మన విశ్వాసతను గట్టిగా చేపట్టిన వారము ఉండాలా. మనము ఎవరిని కూడా తీర్పు తీర్చే వరకు ఉండకూడదు. మనము ఆయన వచ్చే వరకు మన కలిగిన విశ్వాసతను గట్టిగా చేపట్టిన వారు ఉండాలని వాక్యం చేస్తున్నాం. చూడండి, 1 కొరింథీయులకు 4వ అధ్యాయము 5వ వచనము. 1 కొరింథీయులకు 4వ అధ్యాయం 5వ వచనము. కాబట్టి సమయము రాకమునకు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చుకుడి. ఆయన అంధకారమందరి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనను బయలుపరిచినప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. కరెక్ట్ ప్రిమిటి వారా, దేవుని వలన కలుగును. ఎవరిని గూర్చి కూడా మనము తీర్పు తీర్చేవారంగా ఉండకూడదు. ఆయన పని మనము నమ్మకంగా చేసేవారం ఉండాలా. పరిశుద్ధత కలిగిన వారమై చేసేవారం ఉండాలా. నీతి కలిగిన వారమై జగించేవారం ఉండాలా. ఆత్మీయ జీవితంలో మనము ముందంజ వేసేవారం ఉండాలా. ఇంకా చూస్తే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన 2వ అధ్యాయము 25. ప్రకటన 2:25. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. దేవుడు వచ్చే వరకు, ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చే వరకు మనం ఏం చేయాలా? గట్టిగా చేపట్టేవారం ఉండాలి. విశ్వాసమునకు కర్తయ్యకు దేవుని వైపు, యేసుక్రీస్తు వైపు చూచుచు మనము పందెములో పరిగెత్తేవారం ఉండాలా. మనం కలిగిన విశ్వాసమును ప్రభు వచ్చే వరకు గట్టిగా చేపట్టే వారం ఉండాలని వాక్యం సెలవుస్తుంది. కనుక ప్రేమిటి వాళ్ళారా, ఇక్కడ లూకాసు సువార్తలో మనం చూసిన రీతిగా ఆ 3 మనుషులను మనం చూసాము. ఆ 3లో
ఎవరి వలె మనం ఉంటున్నామనేది మనమే పరీక్షించుకునే వారమే ఉండాలా. అలాగే మనము ఈ లోకములో సమరేయుడి వలె మనం జీవించినట్లయితే ఆయన వచ్చినప్పుడు మనకు ఏమొస్తాడు? గొప్ప బహుమానము. అది ఆ పరలోక రాజ్యము, అది మనకు ఊహకు అందనేది అనమాట. ఆ రాజ్యం గురించి మనం చెప్పాలంటే మేలిమి బంగారముతో ఉండే రాజ్యము. ఆ రాజ్యంలో మనకి ఏం కలుస్తున్నట? కిరీటాలు, దేవుని కిరీటం ఇస్తున్నాడు. ఆ కిరీటము మనం కలిగి ఉండాలంటే ఈ లోకంలో సమరేయుడి వలె మనము జీవించాలని వాక్యం మనకి సెలవుస్తున్నది. ఆ విధంగా మనము జీవించుటకు దేవుడు మన సహాయం చేయను గాక. ఈ లోకంలో 1 కొరింథీయులకు 11:26 సెలవిసిన రీతిగా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించే వరంగా ఉండాలని దేవుని వాక్యం మనము సెలవుస్తున్నది. ఆ వచ్చే వరకు మనం ప్రచురం చేసినట్లయితే దేవుడు మనకు ఏమిస్తాడు? ఆ కిరీటం, జీవ కిరీటం, మహిమ కిరీటము, ఈ కిరీటాలు మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ రాజ్యంలో మనకు బహుమానం అనుగ్రహిస్తాడు. ఆ రాజ్యం కొరకు మన ఈ లోకంలో నీతి, పరిశుద్ధత, నమ్మకత్వము, ఆత్మీయత ఇవన్నీ కలిగిన వారమై ఉన్నట్లయితే, ఈ లోకంలో జీవించినట్లయితే ఈ బహుమానం మనకు నిశ్చయముగా ఉంటున్నది. కనుక దేవుడు ఆ విధంగా మనము జీవించటకు దేవుడే మనకు సహాయం చేయను. ప్రార్థించుకొని ఇప్పుడు ముగించుకుందాం. మా ప్రేమ నమ్మకంగా మా ప్రియ పదవుకున్న మా తండ్రి, మహాపరిశుద్ధుడా, జీవన దేవ, జీవాధిపతి, నిన్న నేడు వార దేవ స్తోత్రమైనా ఈ సమయంలో నేను మాటల ద్వారాను మహింపరిచినందుకు స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. దయ తండ్రి, నేను వచ్చే వరకు మీరు దీన్ని చూడంటున్నారు. అవును తండ్రి, మీరు ఈ లోకములో ఉన్నప్పుడు మీరు మా కొరకు చేసిన ఆ కార్యము, దాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నవారమై మీరు వచ్చినంత వరకు మీకు సాక్షార్థమై ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి. దయ తండ్రి, నీ వాక్యం ద్వారా తండ్రి మేము 3 వ్యక్తులను చూసుకున్నాం. మన 3 వ్యక్తులలో ఏ వ్యక్తి ప్రకారం మేము జీవించాలనేది నీ వాక్యంలో మాకు తేట తెల్లవలసినందుకు స్తోత్రాలు. ఆ విధంగా తండ్రి మేము జీవించినట్లయితే మీరు వచ్చినప్పుడు మాకు ఆ ఇచ్చే బహుమానము, ఆ వెలగల బహుమానం తండ్రి, అది మాకు ఎంతగానో అది మాకు ఊహ అందనది తండ్రి. ఈ లోక బహుమానము కంటే ఆ బహుమానము ఎల్లప్పుడూ మేము తండ్రి ఆ పరలోకంలో జీవించేది
ఆ నీతి కిరీటం, జీవ కిరీటము మేము పొందేవారంగా ఉంటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ వచ్చు పర్యంతము నీకు సాక్షార్థంగా ఉంటకు సహాయం చేయండి. మేము ఇతరుల పట్ల తీర్పు తీర్చేవారంగా ఉండకుండా మాకు కలిగిన దానిని గట్టిగా చేపట్టి ఆ బహుమానమును పొందుటకు మీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి దయగల తండ్రి. బలహీనముతో విత్తబడిన విత్తనాన్ని మీరే తండ్రి 30 100 ఫలించినట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కనికరించండి. ఎందుకు పనికిరాంటి వారు తండ్రి, మీరే మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు స్తోత్రం చేసుకుంటున్నాం. అంత మాత్రంగా తండ్రి నిన్ను ఎరిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి ఈ భూలోకంలో నీ కొరకు సాక్షులుగా జీవించటకు మమ్మల్ని తండ్రి కృప జీవిస్తున్నందుకు స్తోత్రం చేసుకుంటున్నాం. అంత మాత్రం కాకుండా నీ రాజ్యానికి కూడా తండ్రి మమ్మల్ని తండ్రి వారసుగా చేస్తున్నందుకు స్తోత్రాలు. దగ్గర తండ్రి నీ రాజ్యంలో మేము ప్రవేశించాలంటే ఈ లోకంలో నీతియును, పరిశుద్ధతను, నమ్మకత్వమును, ఆత్మీయతను చేపట్టాలని మీరు మాతో మాట్లాడుతున్న మాటలు బట్టి మీకు వందల స్తోత్రాలు. ఆ విధంగా తండ్రి మీ భూలోకం జీవించిన వారమై నువ్వు వచ్చి ఉన్నప్పుడు మేము తండ్రి ఆ సమరయుడి వలె మంచి కార్యాలు చేసి మేము కూడా ఈ లోకంలో ఎదుట కిరీటాలు పొందేవారంగా, ఆ బహుమానం పొందేవారంగా ఉంటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కనికరించండి. ఈ సమయంలో కొన్ని విన్నపాలు బట్టి స్తోత్రాలు. దగ్గర తండ్రి ఇక్కడ జరుగుతూ ఉంటున్న ప్రతి ఒక్క పరిచయం బట్టి మీకు వందన స్తోత్రాలు. మీరే తండ్రి అభివృద్ధిపరచండి, దీవించండి. నీ ఘనత కొరకు తండ్రి మేము చేయటకు సహాయం చేయండి. నూతనమైన ఆత్మను దయచేయండి. దగ్గర తండ్రి సహాయం చేయండి. నీ చిత్తాన్ని నెరవేర్చండి. నీ చిత్త ప్రకారము మేము చేయటకు సహాయం చేయండి. నీ చిత్తాన్ని శిరసావహించిన వారమై ఇంటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కనికరించండి. ఈ చుట్టుప్రక్కల ఉంటున్న వారందరి నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. వారందరి యొక్క రక్షణ నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. వారందరి యొక్క అవసరతల నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. దగ్గర తండ్రి సహాయం చేయండి. ఏ ఒక్కరు కూడా నశించిపోవటం ఇష్టం లేదు. నశించిన దానిని వెతికి రక్షించుటకు మీరు ఈ లోకానికి వచ్చారు కనుక తండ్రి ప్రతి ఒక్కరు రక్షింపటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. లేదా తండ్రి కనికరించండి. నాకు ఇక్కడ ఉంటున్న సహోదరి మేరీ వారి కుటుంబ నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. వారిని రక్షించండి. అదే తండ్రి పక్కన ఉంటున్న శ్వేత వాళ్ళ తల్లిదండ్రుల నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. వారిని కూడా రక్షించండి. దగ్గర తండ్రి ప్రతి ఒక్కరితో తండ్రి మీరే రక్షించండి. రక్షణ భాగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి పట్ల మేము భారం కలుగుటకు, వారి కలిగి చేయుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం.
కనికరించండి. అదేవిధంగా పాశ్చాత్య దేశాలు ఉంటున్న మీరు ఈ రోజున నాటి మేము ప్రార్థిస్తున్నాం, వారి కుటుంబం మేము ప్రార్థిస్తున్నాం. వారి కుమారుడు సహోదరుడు జోయల్ కుటుంబం నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. వారి సహోదరి వారి కుటుంబం నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా సింగపూర్లో ఉంటున్న సహోదరి జాయిస్ సిస్టర్ నిమిత్తమే ప్రార్థిస్తున్నాం, కుటుంబం నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. దగ్గర తండ్రి మీరే సహాయం చేయండి. వారికి కావాల్సిన అవసరం తీర్చండి. దగ్గర తండ్రి అదేవిధంగా తండ్రి ఇరాను అమెరికా ఇస్రాయేల్ మధ్యలో జరుగుతున్న యుద్ధాల నిమిత్తం ప్రార్థిస్తున్నాము. దగ్గర తండ్రి మీరే సమాధానపరచండి, సహాయం చేయండి, కనికరించండి. యుద్ధాలు ఆపండి. మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాము. దగ్గర తండ్రి మీరు చిత్తం తండ్రి ఈ లోకంలో మాకు ఏమి కలిగినను ఏమి వచ్చినను నీ కొరకు సాక్షులు కొంటకు జీవించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. జోషమ సంఘ నేతమే ప్రార్థిస్తున్నాం. జోషమ సంఘం తరపున అన్ని సంఘాల నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. బలపరచండి. ఈ సంవత్సరం ఇచ్చిన వాక్య ప్రకారం సంఘ వాగ్దానం ప్రకారం నీ ప్రాకారములలో సమాధానం అంటున్నావు తండ్రి. దగ్గర తండ్రి సమాధాన కర్తయ్యకు దేవుడు అంటున్నావు. దగ్గర తండ్రి సమాధానం కలిగి జీవించేవారంగా, సమాధానం పరిచేవారంగా, సమాధానంతో ఈ లోకంలో జీవించేవారంగా ఉంటకు మాకు మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కనికరించండి. మీరు అక్కడ ఎంతో సమీపంగా ఉంటున్నది. మీరు అక్కడ పర్యంతము ఈ లోకంలో నీ సాక్షులుగా ఉంటకు, మా దిద్దు శ్వాస ఉన్నంత వరకు మీ సాక్షులుగా ఉంటకు కృప దయచేయమని ప్రార్థిస్తూ దగ్గర తండ్రి మరొక దినం కొరకు ఆదివారం దినం కొరకు అంతవరకు తండ్రి ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు తిరుగుతున్నప్పుడు ఈ లోకంలో ఉంటుందని దగ్గర తండ్రి అంటపడకుండా ప్రత్యేకింపబడిన వారమై నీకు తండ్రి తగినట్లుగా ఈ భూలోకంలో జీవిస్తూ సహాయం చేయమని ప్రార్థిస్తూ మీ చేతికి మనం అర్పించుకుంటూ మహిమ ఘనత ప్రభావంలో మీకు ఆరోపించుకుంటూ ఈ కొద్ది నమ్మములు యేసుక్రీస్తు శ్రేష్టమైన అడిగి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.